యోబు గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం చదువుతాం. చదువు. నిన్ను పగపట్టువారు 21-22 నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు, దుష్టుల గుడారం ఇక నిలవలేకపోవును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయవాడు, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీరు ఇచ్చిన దినమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మరొక మారిని పాదాల చెంత మేము అందరం చేరి ఉండగా మాతో మీరు మాట్లాడమని, ఈ వాక్య తలంపులతో నేను మమ్మల్ని నింపమని, ఈ ఉదయకాలం నేను నీ పాదాల చెంత చేరిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి మీ వాక్కులను తెలియపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి మనవలు సమర్పించి పొందుకొని నా పరమ తండ్రి, ఆమేన్. జూంకుడికి చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఆదికాండం 17వ అధ్యాయంలో నుంచి అబ్రహాం జీవితంలో నుంచి కొన్ని వాక్య భాగాలు మనం చదివాం. నిజంగా అబ్రహాం జీవితంలో దేవుడు పనిచేసిన ప్రతి విధానం కూడా విశ్వాసుల జీవితంలో చాలా ఎన్నికగా చేసుకోవాల్సిన విషయాలు. ఎందుకనంటే మీరు ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అబ్రహాం జీవితంలో దేవుడు పనిచేశాడనంటే ఖచ్చితంగా 100% విశ్వాసులు అందరి జీవితాల్లో కూడా దేవుడు అదే రీతిగా పనిచేయగలరు. ఎందుకంటే అబ్రహాముకి మనకి ఉన్న వ్యత్యాసం అంటూ ఏమీ లేదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన ఎలా విశ్వసించాడో, ఆయన ఎలా నీతిమంతుడయ్యాడో దేవుడు మనకు కూడా అదే అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం కూడా విశ్వసించడం ద్వారానే నీతిమంతులం అవుతున్నాం. కానీ అబ్రహాంకి మనకు ఉన్న ఒక తేడా ఏంటనంటే, ఆయన చాలా బలంగా నమ్మాడు. తన పరిస్థితులు ఏమై ఉన్నాయో దాన్ని బట్టి కాకుండా దేవుని వాగ్దానం బట్టి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని విశ్వాసం చేత బలపరచబడి మరీ నమ్మాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా అబ్రహాం జీవితంలో జరిగినట్టుగా అవమానాలు జరుగుతున్నా, లేకపోతే అనుమానాలు వస్తున్నా, మనం చివరాఖరికి మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవడమే తప్ప విశ్వాసంలో నుంచి వేరుగా, అబ్రహాం కంటే కూడా వేరుగా విశ్వాస విషయాల్లో ఆలోచిస్తే ఖచ్చితంగా ఏ సహాయము కూడా దేవుని దగ్గర నుంచి మనం పొందుకోలేం. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు 17వ అధ్యాయంలో మీరు ఈ మాట ఇలా చదివారు కదా. ఆదికాండం 17వ అధ్యాయంలో చూడండి. పదకొండవ వచనం. చర్మమున సున్నతి పొందవలను, అది నాకు నీకు మధ్యన్న నిబంధనకు సూచనగా ఉంటుంది. 8 దినముల వయస్సు గలవాడు అనగా ఎక్కడ చదువుతున్నారు? 18-11 నేను చదువుతున్నాను చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాం శారా బహుకాలం గడిచిన వృద్ధులయ్యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడికిన దానైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అతను అని తనలో తాను నవ్వుకును. శారా నవ్వింది. మీరు ఆ పక్క అధ్యాయంలో చూస్తే అబ్రహాం కూడా నవ్వాడు. కానీ శారా నవ్విన నవ్వుకి అబ్రహాం నవ్విన నవ్వుకి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకనంటే దేవుడు మన జీవితంలో ఎప్పుడైనా కూడా అసాధ్యమైన కార్యాలు చేస్తాడు అనే మాట విన్నప్పుడు కొంతమంది అది ఎలా జరుగుతుంది అని హాస్యాస్పదంగా నవ్వేవాళ్ళు ఉంటారు. కొంతమంది దాన్ని జరిగించిపోతున్నాడని సంతోషంతో నవ్వేవాళ్ళు ఉంటారు. చాలామంది ప్రజలు లోకంలో ఎలా ఉంటారనంటే, దేవుడు వీళ్ళ జీవితంలో పనిచేస్తాడా, దేవుడు వీళ్ళ జీవితాలను మారుస్తాడా,
నేను నమ్ముతున్నానండి దేవుడు మా జీవితాలు మారుస్తాడు, లేదా ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొస్తాడు అని అన్నప్పుడు ప్రజలు సాధారణంగా ఇలాంటి వ్యంగ్యమైన నవ్వు కలిగి ఉంటారు. మీరు ఎప్పుడైనా డాక్టరు ఏదన్నా ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, లేదండి మీరు రిపోర్ట్ అయితే ఇలా ఇస్తున్నారు కానీ మా దేవుడు మమ్మల్ని స్వస్థపరుస్తాడని మీరు చెప్పి చూడండి, వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ వాళ్ళు నవ్వుతారు. ఈ టెక్నాలజీ డెవలప్ అయిన కాలంలో కూడా ఇంకా ఏంటి ఈ మూఢనమ్మకాలు అని అంటారు, లేకపోతే ఏదో ఒక వేరైన స్థితి కలిగి ఉంటారు. కానీ ప్రజలు నవ్వుకున్నంత మాత్రాన, లేకపోతే ప్రజలు ఏదో హాస్యాస్పదంగా మనల్ని చూస్తున్నంత మాత్రాన మనం మన విశ్వాసాన్ని ఏమి విడిచిపెట్టాల్సిన పని లేదు. మీరు ఆలోచించండి, నిజంగా ఈ పదాలు మనకు అర్థమవుతున్నాయో లేదో కానీ అబ్రహాము శారా ఇద్దరిని కూర్చోబెట్టి ప్రజలు, మీరు చాలా కాలం నుంచి చూస్తున్నాం, 1 సంవత్సరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాం, మీరు ఎంతసేపు మేము పిల్లల కంటాం అని అంటున్నారు, అసలు మీకు అర్థమవుతుందా మీ వయసు ఎంత ఉందో అని అడిగినప్పుడు అబ్రహాము శారా ఏమని చెప్పాలి? ప్రజలందరూ ఆ మాటలు వింటున్నప్పుడు ఎలా అనుకుంటారు? అవునా? చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ వాళ్ళ నవ్వులేమో వాళ్ళందరూ కలిసి మనతో సంతోషించేటట్టుగా దేవుడు మార్చేశాడు. హాస్యాస్పదంగా కూడిన ఆ నవ్వుని దేవుడు అందరూ కలిసి సంతోషించేటట్టుగా మార్చేశాడు. అప్పుడు అందుకే శారా ఆ చివరగా ఆ మాట కూడా అంది. మీరు అదే ఆదికాండంలో చూస్తే, ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆదికాండం 21:6. నూరేళ్లవాడు అప్పుడు సారా దేవుని నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. ఇది ఏ నవ్వు? అందరూ సంతోషించేదా, లేకపోతే చూసి అపహసించేదా? అందరూ కలిసి సంతోషించేది. అవును కదా? 2 రకాల ప్రజలు ఉంటారు మీ జీవితంలో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకటి మిమ్మల్ని చూసి నవ్వే ప్రజలు, 2 మీతో కలిసి నవ్వే ప్రజలు. మిమ్మల్ని చూసి నవ్వే వాళ్ళు ఎవరనంటే, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడు వీడికి సహాయం చేస్తాడంట, మరలా లేవనెత్తుతాడనంట, లేకపోతే మరలా స్థితిగతులన్నింటినీ మార్చేస్తాడనంట, ఈ రోగంలో నుంచి, ఈ భయంకరమైన స్థితిలో నుంచి బయటికి తీసుకొస్తాడనంట. వీడు ఇంకా లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, కానీ ఏమంటున్నాడు? నేను లేస్తాను, మరలా అన్నిటినీ కూడా నేను కలిగి పొందుకుంటాను. కాబట్టి మిమ్మల్ని చూసి నవ్వే ప్రజల్ని మీతో పాటు నవ్వే ప్రజలుగా దేవుడు మార్చేస్తాడు. శారాను అప్పటిదాకా శారాను చూసి నవ్వే ప్రజలు ఉండొచ్చు, కానీ ఏమంటుంది శారా అప్పుడు? నన్ను చూచువారల్లా నాతో కలిసి సంతోషిస్తారు. కాబట్టి మన దేవుడు చాలా బలమైన వాడు. ప్రజలు ఎంత అపహాసం చేసినా కూడా మీరేమీ వాటిని లెక్క చేయవలసిన పనేమీ లేదు. దావీదు ఇంకొక మాట అన్నాడు, అపహాసకులు కూర్చుండు చోట మీరు కూర్చోవద్దు, ఒకానొక రోజు ఒక సిద్ధపాటు నేను చేస్తాను, అప్పుడు వారందరూ కూడా వచ్చి మీతో సంతోషిస్తారు. ఒకప్పుడు మనల్ని చూసి నవ్విన వారు, మనం ఆ గొప్ప స్థితిని పొందుకోగానే వాళ్ళు కూడా వచ్చి ఏమంటారు? మీరు చెప్తున్నారు, నేను ముందు నుంచి కూడా నేను కూడా నమ్ముతున్నాను అని అంటారు. మీ విశ్వాసం ఈ కార్యం చేసింది అని అంటారు, దేవుణ్ణి కొనియాడతారు. కాబట్టి మనం ప్రజలు మనతో సంతోషించే ఆ దినం వరకు ప్రజలకు మనం దూరంగా ఉండడమే మంచిది. మరియా గర్భం ధరించింది, ఎలిజబెత్ గర్భం ధరించింది. వీరిద్దరు గర్భాలను చూసి ప్రజలు హాస్యం చేసేవారే, అందుకని వారిద్దరూ సమాజానికి దూరంగా జీవించారు. కాబట్టి మనం దేవుళ్ళో జీవిస్తున్నప్పుడు సమాజానికి ఏమి మనం స్పష్టత ఇవ్వాలి, వాళ్ళని సంతృప్తిపరచాలి, లేకపోతే వాళ్ళు నమ్మితేనే ఇదంతా మనం ముందుకు సాగించాలి అన్నదంటే ఏమీ ఉండదు. మన దుఃఖంను సంతోషంగా మార్చే దేవుడు మన జీవితంలో ఉన్నంతసేపు దేని గురించి మనం దిగులు చెందాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఒకటి మనం బలంగా నమ్మాలి, మన దుఃఖాన్ని ఆయన సంతోషంగా మార్చిపోతున్నాడు. అవునా? ఆయన ఎవరి జీవితంలో పనిచేసినా కూడా ముందు వాళ్ళ పరిస్థితి వేరు, ఆయన
పని చేసిన తర్వాత వాళ్ళకున్న పరిస్థితులు వేరు. ముందు వారి స్థితిగతులు వేరు, దేవుడు పని చేసిన తర్వాత వాళ్ళకున్న స్థితిగతులు వేరు. కాబట్టి ఈరోజు మీరు ఆలోచించండి, నిజంగా దేవుడు ఎలా పనిచేస్తున్నాడు. అవునా? మీరు ప్రసంగి గ్రంథంలో కూడా చదివితే ప్రసంగి ఒక మాట అన్నాడు ఇలా, ఏమనంటే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12, 13 వచనాలు చదవండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12, 13 వచనాలు. జీవిత ప్రాముఖ్యతను గురించి చెబుతూ ఇలా అన్నాడు. తన బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతివాడు అన్నపాలు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వల్ల సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. ఒకటి, సొలొమోను తన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి చెప్పాడు, తన దగ్గర లేదంటే ఏదైనా ఉందా? తను అనుభవించాలని అనుకున్నవన్నీ కూడా అనుభవించాడు. తన కొరకు ఉద్యానవనాలు కట్టించుకున్నాడు, తన కొరకు ఒక రాజకోటను కట్టించుకున్నాడు, అన్నిటినీ కూడా కలిగి ఉన్నాడు. కానీ ఆయన చివరాఖరిగా చెప్పిన మాట ఏంటనంటే, మనుషులు సంతోషంగా ఉండడం కంటే జీవితంలో వారికి ముఖ్యమైనదంటే ఏమీ లేదు. ఈరోజు ప్రజలు చాలా ప్రయాసపడుతున్నారు. ఎందుకు? ప్రయాసతోనే వారి దినాలు ముగిసిపోతున్నాయి, ప్రయాసతోనే వారి జీవితాలు అన్నీ కూడా సాగిపోతున్నాయి. నేను ఇలా చెప్తాను, దేవుళ్ళో మీరు సమయం గడపండి, దేవుని గురించి మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. మీ జీవిత దినాలు గడుస్తాయి, అవి చాలా సంతోషకరంగా గడుస్తాయి. అన్నీ సంపాదించి మరలా అవన్నీ తీసుకువెళ్ళి హాస్పిటల్లో పెట్టి మరలా చస్తామా బ్రతుకుతామా? అవునా? మరలా అన్నీ చేసిన తర్వాత కూడా మరలా ఏదో ఒక నిట్టూర్పు, ఇదంతా మానవ జీవితంలో ఉంటానే ఉంటుంది. అవునా? ఎవరిని మనం సంతృప్తి పరచలేం, ఎవరిని మనం సంతోషంగా ముందుకు తీసుకువెళ్ళాం. కానీ ఎవరైతే దేవుని వాక్యంలో వారు గడుపుతూ ఉంటారో వారు భవిష్యత్తును గురించిన చింత వాళ్ళ జీవితాల్లో ఉండదు. రెండవది, వాళ్ళు ఖచ్చితంగా దేవుళ్ళో చాలా సంతోషాన్ని అనుభవించగలుగుతారు. నేను అడుగుతాను, ప్రపంచంలో రక్షణకు మించిన ఆనందం ఏముంది చెప్పండి? ఎందుకనంటే ఒకానొక కాలంలో ఈ జీవితం ముగిసిపోతుందన్న సంగతి అందరికీ తెలుసు. నువ్వు ఎంత బలంగా ప్రయత్నించినా, నువ్వు ఎంత బలమైన ఆహారం తిన్నా, లేకపోతే నీకు ఎంత బలం ఉన్నా కూడా ఒకానొక రోజు జీవితం ముగిసిపోతుంది. నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు. మీరు అడిగి చూడండి ఎవరినన్నా, నెక్స్ట్ ఏంటి అని అంటే కొంతమంది ఇలా చెప్తారు, గాలిలో గాలైపోతాం, ధూళిలో ధూళైపోతాను. ఇంకొంతమంది ఇలా చెప్తారు, నువ్వు చేసుకున్న పనులను బట్టి వచ్చే జన్మలో నువ్వు కుక్కగానో లేకపోతే పందిగానో ఇలా పుడతావని. నాకు ఒక సందేహం వస్తుంది, ఏంటనంటే చచ్చిపోయినోడల్లా పాపాత్ముడు అయితే మరి కుక్కలు పందులు ఇవే ఎక్కువ ఉండాలి కదా. ఇంకొంతమందిని అడిగారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారనంటే నీ కోరికలు తీరితేనేమో స్వర్గానికి వెళ్తావు, నీ కోరికలు తీరకపోతేనేమో దెయ్యాలుగా ఈ లోకంలోనే ఎవరొకరిని పట్టుకుని పీడిస్తూ ఉంటాం. రకరకాల అభిప్రాయాలు. కానీ ఒక నిశ్చయత కలిగిన వాడు కేవలం క్రైస్తవుడు మాత్రమే. ఏంటా నిశ్చయత? నేను చనిపోయిన వెంటనే నా కొరకు దేవదూతలు వస్తారు, ఆ తర్వాత నేను తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాను, ఆయన న్యాయపీఠం మీద నిలబడబోతున్నాను, ఆ తర్వాత ఆయన నాకు బహుమానాలు ఇవ్వబోతున్నాడు, ఆ తర్వాత నేను సదాకాలము దుఃఖమే లేని లోకంలో, నిట్టూర్పే లేని లోకంలో నేను జీవించబోతున్నాను. మీకు ఎంత ప్రెజర్ మీ జీవితంలో వచ్చినా కూడా నేను పరలోకానికి ఆల్రెడీ అర్హుణ్ణి అనే విషయం ఉంది చూసారా, అది మీ హృదయాలను తెప్పరిల్ల చేస్తుంది. ఒక్కొక్కసారి మనకి పరిస్థితులు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకవేళ మీరు మరణ సన్యంలోనికి వెళ్ళిపోయారనుకోండి, ఇంకా ఖచ్చితంగా మీరు చనిపోతారని తెలిసిపోయినప్పుడు మీకు వచ్చిన ఈ రక్షణ గురించి మీరు ఆలోచించినప్పుడు చాలా సంతోషిస్తారు మీరు. ఎందుకనంటే ఈ మరణాన్ని అయితే ప్రజలు ఆపలేకపోతున్నారు, కానీ రాబోయే జీవాన్ని మాత్రం ఏ ఒక్కరూ ఆపలేరు. దేవుడు దాన్ని నాకు సమృద్ధి ప్రవేశాన్ని నాకు అందించాడు. కాబట్టి నేను ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నా ఆత్మ బయటకు వచ్చిన తర్వాత నేను ఏమైపోతానన్న దిగులు నిజంగా రక్షణ పొందుకున్న వ్యక్తికి ఉండదు. అవునా? వెళ్ళిపోతున్నాం బాధే, కానీ వెళ్ళిపోయిన తర్వాత దేవునితో మనం ఉండబోతున్నాం కదా. కాబట్టి దేవుని వాక్యంలో సంతోషించే ప్రజలు కొద్ది కొద్దిగా లోకంలో సంతోషించడం అంతా కూడా వారి జీవితాల్లో తగ్గిపోతుంది. వారి సిద్ధపాటు ఏమవుతుందనంటే లోకంలో నుంచి దేవుని వైపు
వెళ్ళబోతున్నానన్న సంతోషం కలిగి ఉంటారు. పౌలు పౌలు గారు ఇలా అన్నారు పత్రికల్లో, సంఘానికి పత్రిక రాస్తూ ఏమన్నారనంటే, నేను మీ కొరకు నిలిచి ఉండడం ఆవశ్యకమే, కానీ నా సంతోషం ఏంటనంటే నేను వెడలి వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశగా ఉంది. అవునా? నిజంగా మీరు ఆలోచించండి. అదే పౌలు ఇంకొక మాట చెప్పాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు అని, లాభం అని. నిజంగా మన దృష్టిలో చావు లాభమా నష్టమా? మన దృష్టిలో చావు లాభంగా ఉండదు. ఎందుకనంటే ఉద్యోగం పోతుంది చచ్చిపోతే, శాలరీ ఆగిపోద్ది, పిల్లల్ని వదిలేయాలి, భార్యను వదిలేయాలి. అవునా? అసలు పొద్దున్నే లేపి చావు అనే పదంతోనే ప్రారంభించారేంటి అని అనుకోకండి. మనం ప్రారంభమైంది చావుతో కాదు, సంతోషం అనే దాంతో. సంతోషం లేనివాడు ఎప్పుడూ కూడా ఒక ప్రేతకాల వాడి జీవితంలో కనబడతానే ఉంటుంది. దేవుని వాక్యంలో సంతోషించలేని ప్రజలు ఇంకా ధనంలో సంతోషించలేరు, ఆహారంలో సంతోషించలేరు, కుటుంబంలో సంతోషించలేరు. ప్రభు ఒక మాట చెప్పారు ఇలా, ఏమనంటే, సంతోషించుడి, మరలా చెప్పుదును, ఆనందపడండి, కానీ ప్రభువునందు సంతోషపడండి అన్న. కాబట్టి ఉదయం ఒకటి అర్థం చేసుకోండి, దేవునిలో ఉంది మీ సంతోషం, దేవునిలో ఉంది మీ సమస్తము కూడా. మీరు దేవుళ్ళో సంతోషిస్తున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వచ్చు, కానీ ఆ దేవుడు వారు మీతో కలిసి నవ్వేటట్టుగా మార్చేయగలరు. నవ్వనివ్వండి, ప్రజలు ఎంతకాలం నవ్వుతారు, వీడి పరిస్థితి ఏంటి ఇలా ఉంది, వీడి స్థితిగతులు ఏంటి ఇలా ఉన్నాయి, వీడు నమ్ముతున్నాడు కానీ ఏమీ కలగట్లేదు ఏంటి, ఇవన్నీ కూడా ఉండొచ్చు. కానీ ఒకానొక దర్శనకాలం ఉంది. ఆ దర్శనకాలమునందు ప్రజలందరూ కూడి మనతోనూ కలిసి సంతోషించేటట్టుగా దేవుడు మార్చేస్తాడు. రండి నాతో కలిసి సంతోషించండి, ఇది సంతోషకరమైన దినము అని మనం చెప్పుకునే ఆ దినాల్లోనికి ప్రభు మనల్ని నడిపించేస్తాడు. కాబట్టి మన సంతోషాన్ని పరిపూర్ణం చేసే దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఏ విషయంలో కూడా నిట్టూర్పు చెందాల్సిన పని లేదు. పౌలు గారు, సౌలు కూడా, క్షమించండి, సొలొమోను కూడా ఇలాగే చెప్తున్నాడు కదా, ఏమని, మనుషులు సంతోషంగా ఉండుట కంటే వాళ్ళ జీవితాల్లో ముఖ్యమైనదంటూ ఏమీ లేదు. కాబట్టి ఈరోజు దేవుడు నీ జీవితంలోకి ప్రవేశిస్తే అన్నీ కూడా చాలా మంచి దినాలుగా మారిపోతాయి. కాబట్టి బాధపడువారి దినములను దేవుడు అలా చూస్తూనే ఊరుకోడు. బాధపడువారి దినములన్నింటినీ కూడా ఆయన మారుస్తాడు. సొలొమోను సామెతల గ్రంథంలో రాస్తూ ఆ మాట ఇలా చెప్పాడు. 15వ అధ్యాయము సామెతల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం చదవండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము. ఏ హృదయానికి నిత్యము విందు కలుగును? సంతోష హృదయానికి. మన బాధ ఏంటి? నాకు ఏదో కలగదేమోనన్న బాధ. ఆ కలగదేమోనన్న బాధలో ఉన్నది కూడా పోగొట్టుకుంటాం మనం. కానీ సంతోష హృదయానికి నిత్యము ఏం కలుగుతుందనంట? విందు కలుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎందుకనంటే దేవుడు మనతో ఉన్నాడు కనుక. అవునా? ఆయన మనతో ఉంటే మన సంతోషం ఏమవుతుంది అన్నాడు? పరిపూర్ణమవుతుంది అని అన్నాడు. కాబట్టి ఏ విషయంలో మనం దిగులు చెందాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా రాలేదు, నా పాపాలకు ఇంకా క్షమాపణ కలగలేదు కనుక దేవుడు నా పట్ల ఇంకా ఉగ్రుడిగా ఉన్నాడు అనే విషయాలు ఏమీ లేవు కదా మన జీవితంలో. కాబట్టి ఫస్ట్ మీరు దేనిలో సంతోషించాలో దాని విషయంలో మీరు సంతృప్తికరంగా లేకపోతే మీరు మిగతా వేటి విషయాల్లో కూడా సంతోషించలేరు. ఫస్ట్ మీ ఆనందం ఎక్కడుండాలనంటే, నా రక్షణ శాశ్వతం అనే దానిపైన మీరు సంతోషించగలిగితే ఖచ్చితంగా మీ మిగతా వాటన్నిటిలో కూడా తృప్తి చెందగలుగుతారు, సంతృప్తికరంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో మీరు చాలామంది జీవితాల్లో బాధాకరమైన పరిస్థితులు వచ్చాయి, కానీ దేవుడు జోక్యంతో అవన్నీ కూడా ఎలాగూ సంతోషకరంగా మారిపోయాయో, దేవుడు వారిని ఎలా పట్టించుకున్నాడో కొన్ని సందర్భాలను మీకు చూపిస్తాను నేను. మొదటిగా ఇశ్రాయేల్ జీవితంలో మీరు చూడగలిగితే నిర్గమకాండం 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు చదవండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు.
నిర్గమకాండం 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు. నిర్గమకాండం 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు. అలాగున అనేక దినములు చెందిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టు పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని ఆ అబ్రాహాము, చాలు ఇస్సాకు, చాలు చాలు యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము 23 చాలండి, చాలు. నా మాట వినండి. చాలా వెంటనే ఆపేస్తే సమయం సేవ్ అవుతుంది. 2వ అధ్యాయం 23, 25 వచనాల్లో దేవుని దగ్గర 430 సంవత్సరాలు మొరపెట్టి వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు నిజంగా వాళ్ళు ఏడుపు ఎవరు చూడగలిగారు? ఐగుప్తులు ఏమైనా చూడగలిగారా? వాళ్ళు ఏడుస్తూ ఉన్నా కూడా ఇంకా 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 వాళ్ళ చేత బలవంతంగా ఏమంటారు, దాసరికం చేయించుకున్నారు. వాళ్ళ రోదన ఎవరు విన్నారు? ఐగుప్తులు ఎవరికి వినబడలేదు. వాళ్ళ రాళ్ల కింద నలిగిపోతున్నప్పుడు, వాళ్ళ కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు నిజంగా వాళ్ళకి గడ్డి ఇయ్యకయే ఇలా చెప్పారు, మీరు ఏనాటి బత్తెమో ఆనాటి ఖచ్చితంగా అప్పచెప్పాలి అని. మీరు మేము అరణ్యంలోనికి వెళ్ళి దేవుడిని ఆరాధిస్తామని అన్నప్పుడు వారు నిజంగా చాలా చిత్రహింసలు పెట్టినప్పుడు కూడా కొరడాలతో కొట్టారు, వారి సంతానాన్ని చంపేశారు. ఎవరు చూశారు? ఎవరు చూడలేదు. దేవుడు ఒక్కడు మాత్రమే చూడగలిగాడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలుని చూసి మీ బ్రతుకులు చూశారు ఎలా ఉన్నాయో అని హాస్యాస్పదం చేయొచ్చు. మీరు బానిసలు అని చాలా కృంగదీయచ్చు. కానీ ఒక దేవుడు ఉన్నాడు, వాళ్ళ ఈ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు. ఆయన పట్టించుకున్నాడు. మీరు చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయంలో సందర్భం కనబడుతుంది. నిర్గమకాండం 3వ అధ్యాయం 7, 8 వచనాలు చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 7, 8 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. నేను చదువుతున్నాను. మరియు యెహోవా ఇట్లనెను, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనిలో తమను కష్టపెట్టు వారు మొరను నేను వింటిని. కాబట్టి ఐగుప్తుల చేతుల్లో నుండి వారిని విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెర్జీలు ఉన్న ఈ పాలు తేలును ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చితిని. వాళ్ళని ఎలాంటి ప్రదేశం నుంచి ఎలాంటి ప్రదేశానికి తీసుకువెళ్తున్నాడని అంటే, ఆ దుఃఖకరమైన దేశం నుండి ఆయన పాలు తేలును ప్రవహించే సంతోషకరమైన దేశంలోనికి ఆయన తీసుకువెళ్ళడానికి దిగి వచ్చాడు. కాబట్టి దేవుడు జోక్యం చేసుకుంటే ఎంత భయంకరమైన బాధల్లో నుంచి అయినా కూడా, ఒకవేళ కొంతమంది నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, వాళ్ళు నిరంతరం నిన్ను బాధ పెడుతూ ఉండొచ్చు. అలాంటి మూలుగుల్లో నుంచి కూడా విడిపించడానికి ఆయన దిగి వచ్చే దేవుడు ఆయన. నేను ఒకటే చెప్తున్నాను, ఇశ్రాయేలుకి మనకి ఏం తేడా లేదు. ఆయన వారి విషయాల్లో ఎలా పనిచేశాడో మన విషయాల్లో కూడా అలాగే పనిచేస్తాడు. అబ్రహాంకి మనకి ఏం తేడా లేదు. ఆ రోజు ఆయన్ని దర్శనమిచ్చి పిలుచుకున్నాడు. ఈరోజు మనల్ని సువార్త ద్వారా పిలుచుకున్నాడు. ఆయన ఆ రోజు ప్రభువే స్వయంగా ఆయన పిలిచాడు. ఈరోజు ప్రభు ద్వారా దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన స్వార్థ ద్వారా ఆశీర్వదించాడు. ఈరోజు మనల్ని కూడా స్వార్థ ద్వారానే ఆశీర్వదించాడు. ఆయన విశ్వసించడం ద్వారా నీతిమంతుడయ్యాడు. మనం కూడా విశ్వసించడం ద్వారానే నీతిమంతులమయ్యాం. కాబట్టి వారి జీవితాల్లో ఎలా పనిచేశాడో మన జీవితంలో కూడా అలాగే పనిచేస్తాడు. ఈరోజు నువ్వు ఎవరి చేత దుఃఖిస్తున్నావు? పరిస్థితులు నేను దుఃఖసరితంగా మారుస్తున్నాయా, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు నేను దుఃఖకరంగా మారుస్తున్నారా? అయితే నువ్వు మొరపెట్టవలసింది దేవుని ఎదుట మాత్రమే. ఎందుకంటే ఆయన జోక్యం చేసుకుంటే నిన్ను బాధ పెట్టేవారు కూడా సంతోషదాయకంగా నిన్ను పంపించేంత పరిస్థితుల్లోనికి ఆయన మార్చగలడు. వెళ్ళిపోయేటప్పుడు ఏమిమ్మన్నాడు వాళ్ళని? బంగారం ఇమ్మన్నాడు. అవునా? వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు. కానీ వాళ్ళ బంగారం ఎలా ఇవ్వాలి? చాలా సంతోషంగా ఇవ్వాలి, త్వరపడి ఇవ్వాలి. ఇప్పుడు త్వరపడి ఇవ్వడం అంటే అర్థం ఏంటి? దయచేసి త్వరగా మీరు వీటిని తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పాలి కదా. ఇశ్రాయేలు ఇచ్చేటప్పుడు కొంచెం నవ్వుతూ ఇవ్వండి అని అన్నారు అనుకోండి, ఖచ్చితంగా నవ్వుతూ ఇవ్వాలి. ఎందుకనంటే వాళ్ళని పంపించేయడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా వెళ్ళిపోవాలి ఇశ్రాయేలీలు, లేకపోతే మాకు ప్రమాదం. కాబట్టి దేవుడు జోక్యం చేసుకుంటే
ఎంతటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి అయినా ఆయన మనల్ని బయటికి తీసుకురాగలడు. ఎంతటి దుఃఖంలో నుంచి అయినా ఆయన మనల్ని ఖచ్చితంగా ఆ పరిస్థితులు దాటేటట్టుగా చేయగలడు. అవునా? రెండవ విషయాన్ని కూడా నేను చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము మొదటి అధ్యాయం 7-10 వచనాల్లో హన్నా గురించి రాయబడుతుంది కదా. తీనవసరం లేదు కానీ సమూయేలు మొదటి గ్రంథంలో హన్నా గురించి రాసినప్పుడు చాలాసార్లు మనం చదివాం. ఆమె ప్రతిసారి కూడా వెళ్ళినప్పుడల్లా కూడా దేవుని సన్నిధానంలో ఏడుస్తూనే ఉంది. వెళ్ళిన ప్రతిసారి కూడా ఆమె వైరి అయిన పెనిన్న ఆమెను దుఃఖపరుస్తూనే ఉంది. ఈరోజు ఇలాంటి ప్రజలు మన చుట్టూరు ఉండొచ్చు. ఏదో ఒక మాటతో, అవునా, వాళ్ళు రావడమే ఒక మంచి మాటతో రారు. ఏంటి, మనల్ని ఏదో ఒక రకంగా మనం దుఃఖిస్తే వారు సంతోషించాలని ఆలోచించగలిగిన ప్రజలు ఉంటారు. కొంతమంది వివేకం కలిగి ఈ మాట అంటే బాధపడతారేమోనని ఆ మాటను కూడా వెనక్కి తీసుకునే ప్రజలు ఉంటారేమో కానీ చాలామంది ఏంటనంటే వీళ్ళు ఏ మాట అంటే ఈ సంతోషం వీళ్ళ జీవితాల్లోంచి పోతుంది, కరెక్ట్గా మనం సంతోషిస్తున్నప్పుడే వచ్చి రేపొద్దున మీకు ఇది ఉందంట కదా, లేకపోతే పలానా జరిగిందంట కదా. వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు, కానీ అది ఎత్తి చూపడం వల్ల, నలుగురిలో చెప్పడం వల్ల మనం కొంచెం బాధపడాలన్నది వాళ్ళ ఆలోచన. ఇదంతా ఎవరి గుణం అనంటే అపవాది. ఎందుకనంటే వాడికి దేవుని ప్రజలు సంతోషించడం ఎప్పుడు ఇష్టం ఉండదు. దేవుని ప్రజలు అభివృద్ధి పొందుతున్నారంటే వాళ్ళ అభివృద్ధిని ఆపేయాలనుకుంటాడు. దేవుని ప్రజలు సంతోషిస్తున్నారంటే వాళ్ళ సంతోషాన్ని దోచుకోవాలనుకుంటాడు. దేవుని ప్రజలు ముందుకు సాగుతున్నారంటే వాళ్ళని ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి ఇటువంటి ప్రజలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఏమన్నాడు, అపహాసకులు కూర్చుండు చోట మీరు కూర్చోవద్దు అని. కాబట్టి ఇటువంటి ప్రజలకు దూరంగా ఉంటే దేవుని వాక్యం చేత మనం ఎల్లప్పుడూ సంతోషించగలుగుతాం. హన్నా పెనిన్నాని దుఃఖపరుస్తూనే ఉంది. ఆమె చాలా బలమైన విజ్ఞాపన దేవుని దగ్గర చేసుకుంది. భర్త దగ్గర చేసుకున్నా కూడా ఇద్దరిని ఆయన సర్దిపుచ్చలేకపోతున్నాడు కనుక ఆమె దేవుని దగ్గర విజ్ఞాపన చేసింది. అప్పుడు ఏం జరిగిందనంటే నిజంగా దేవుడుకు హన్నాకు కుమారుణ్ణి దయచేశాడు. కుమారుణ్ణి దయచేసిన తర్వాత పెనిన్నా ఎలా ఉంటుంది, ఆమె ముఖం ఇప్పుడు మారిపోయింది. కానీ హన్నా జీవితంలో నవ్వు కలగజేశాడు ఆయన. గొప్ప విషయం చెప్పమంటారా, ఆ బిడ్డని ఇచ్చేస్తే మళ్ళీ దుఃఖం కదా. దేవుడు కలగజేసిన నవ్వు ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఉంటుంది తప్ప మరలా దుఃఖసహితంగా ఉండదు. అబ్రహాం కుమారుణ్ణి ఇచ్చాడు, మరలా తిరిగి ఇచ్చేయడం అంటే దుఃఖమే కదా. కలగనిచ్చాడా? కలగనివ్వలేదు. కానీ హన్నా తన కుమారుణ్ణి ఇచ్చేస్తే మరింత మంది సంతానంతో దేవుడు దీవించాడు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో నుంచి దేవునికి సమర్పించడం దుఃఖం కాదు, ఆయన మరింత నింపేస్తాడు వాటిని. అబ్రహాము తన కుమారుణ్ణి ఇవ్వడం దుఃఖకరంగా కనబడుతున్నా కూడా దేవుడు దాని బదులు గొర్రెపిల్లతో దాన్ని నింపి మరలా సంతోషకరంగా మార్చేశాడు. హన్నా తన కుమారుణ్ణి పొందుకుంది, కొన్ని సంవత్సరాలు పాలిచ్చింది, కానీ మరలా తన కుమారుణ్ణి ఇచ్చేయడం దుఃఖం కదా. కానీ తనను మరలా సంతానంతో నింపేశాడు. అసలు ఒక్క సంతానం కనడమే గగనం అనుకుంటే కనక ఒకరిని కన్నాం, ఇంక వీడితో సరిపెట్టుకో అనే ప్రజలు ఉంటారు కదా. కానీ దేవుడు ఆ సంతానం ఇచ్చేయగానే మరింత మంది పిల్లలతో దేవుడు హన్నాను దీవించాడు, ఆమెను దర్శించాడు. కాబట్టి దేవుడిచ్చే సంతోషం ఎప్పుడు తిరిగి తీసుకునేవాడు కాదు, దేవుడిచ్చే సంతోషం ఎప్పుడు పరిపూర్ణంగా ఇచ్చేవాడు ఆయన. కాబట్టి హన్నా జీవితంలో కూడా దేవుని జోక్యం ఏమంటారు, చాలా మంచి మేలు స్థితిని తీసుకొచ్చింది. ఇంకా మీరు ఆదికాండలో యోసేపు జీవితంలో కూడా చూస్తే, యోసేపు జీవితంలో కూడా చాలామంది సహితమైన జీవితంలోకి ఆయన నెట్టేశారు. గోతులో పాడేసిన దగ్గర నుంచి, పోతిఫర్ ఇంట్లో దగ్గర నుంచి అందరూ కూడా ఆయన దుఃఖంగా మార్చిన వారే. అన్నదమ్ములు గోతులో పడేసి దుఃఖంలోనికి దింపారు. పోతిఫర్ ఇంట్లో చేయని నేరానికి అతను అనుభవించిన శిక్ష దుఃఖంలోనికి వెళ్ళింది. జైల్లో కూడా ఆయన బాధపడుతూనే ఉన్నాడు. కీర్తన గ్రంథంలో ఇలా రాశాడు, ఆయన గురించి ఇలా రాయబడింది ఏమనంటే, సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి అని. చాలా బాధపడ్డాడు సంకెళ్ళ చేత
చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ దేవుడు అతని దుఃఖాన్ని సంతోషకరంగా మార్చేశాడు. ఒక మాట నేను అలా చెప్పాను. మెడలో సంకెళ్ళతో ఉండవలసిన తన కంఠాన్ని బంగారంతో నింపేశాడు. చేతులతో గొలుసులతో ఉండవలసిన తన చేతుల్ని కడియాలతో నింపేశాడు. ఎందుకనంటే ఇప్పుడు ఎవరాయన? ఆయన ఐగుప్తుకు మరొక రాజు. కాబట్టి దేవుడు జోక్యం చేసుకుంటే అబ్రహాం జీవితం మారినట్టుగా, శారా జీవితం మారినట్టుగా, హన్నా జీవితం మారినట్టుగా, యోసేపు జీవితం మారినట్టుగా నిజంగా మన జీవితాల్లో సంతోషం అనేది నింపబడుతుంది. నిజమైన ప్యూరిటీ కలిగిన సంతోషం దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. లేకపోతే మనం ఏదో అప్పటికప్పుడు సంతోషంగా ఉంటాం, అప్పటికప్పుడు దుఃఖంలోకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటాం. కానీ నిజమైన స్వచ్ఛమైన సంతోషం దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. ఎందుకనంటే ఇలా అన్నాడు కదా ప్రభు, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, ప్రభువునందు సంతోషించండి అని అన్నాడు కదా. కాబట్టి నిజమైన ఆనందం ప్రభువులోనే ఉంది. ఇంకా మీకు ఉదాహరణలు ఇస్తాను చూడండి. మీరు నెహెమ్యా గ్రంథంలో కూడా చూస్తే మొదటి అధ్యాయం 3-4 వచనాలు కానీ, ఇంకా నెహెమ్యా గ్రంథాన్ని మీరు ధ్యానం చేస్తే నెహెమ్యా యెరూషలేము గోడలు కడుతున్నప్పుడు కొంతమంది అపహాసకులు వచ్చారు. వచ్చి ఏమన్నారు? నెహెమ్యా గోడ కడుతున్నావా? ఒక నక్క దూకితే పడిపోయేలా ఉందేంటి ఈ గోడ అని అపహాసం చేశారు. అవునా? మనం ఏదన్నా పని నువ్వు దీన్నేంటి ఇలా చేస్తున్నావు? అసలు నిజానికి ఆ చెప్పినోడికి అసలు చేయడమే రాదు. కానీ వాడు ఏమంటాడు? నువ్వు దీన్నేంటి ఇలా చేస్తున్నావు? మీరు చెప్పండి. నెహెమ్యా కట్టిన గోడ నక్క దూకితే పడిపోయేదా? మీరు ఆ నెహెమ్యా గ్రంథం మొత్తాన్ని చదివితే నెహెమ్యా ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని పంపించి ప్రజలందరి ఎదుట ఆ గోడలను పునఃప్రతిష్ఠించినప్పుడు ఆ గాయకులు అదే గోడ మీద నిలబడి అనేక మంది అదే గోడ మీద నిలబడి దేవుని కీర్తించారు. ఇప్పుడు నక్క దూకితే గోడ పడిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా ఆ జనసమూహంలో ఉంటే ఇప్పుడు చెప్పండి, ఎవరికి సిగ్గుకరంగా దేవుడు మార్చాడు? చాలా ప్రతిష్టాత్మకంగా ఆ గోడ ప్రతిష్టను నెహెమ్యా చేశాడు ప్రజలందరి ముందు. మీరు దీన్ని కొనసాగించగలరా? మీరు ఎంతవరకు దీన్ని కొనసాగిస్తారో మేము చూస్తాం అని అపహాసకులు అందరి ఎదుట చాలా గొప్పగా ఆ ప్రాకారాలు నిలబెట్టబడ్డాయి. కాబట్టి కొంతమంది ప్రజలు ఎంతవరకు సాగుతారో చూస్తాం, ఎలా ముందుకెళ్తారో చూస్తాం అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరి ముందు కూడా వీళ్ళు చేస్తుంది నక్క దూకితే పడిపోద్దండి, ఇలా చేశారు, అలా చేశారు, అది ఇది అని ఎన్నో చెప్పచ్చు. మన నిరీక్షణ, మన సంతోషం దేవుడై ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం మాట్లాడినా కూడా అవన్నీ నెరవేర్పులోకి వచ్చేవి కావు. అవన్నీ ఎన్నిక చేయబడేవి అసలే కాదు. ఆ నక్క దూకితే పడిపోతుంది అన్న వాళ్ళు కూడా అక్కడే ఉండి ఉంటారు కదా. మరి ఇంతమంది ప్రజలు, కొన్ని వందల మంది ప్రజలు ఆ గోడ మీద నుంచుని దేవునికి కీర్తనలు పాడుతున్నప్పుడు నిజంగా నేను ఎంత అవమానకరంగా మాట్లాడాను అని తన హృదయంలో పశ్చాత్తాపం తను తానే కుమిలిపోయేటట్టుగా చేస్తుంది. మీరు కొనసాగించండి, మేము చూస్తాం ఎంతవరకు చేస్తారన్న వాళ్ళు కూడా ఆ ముగింపును చూసి తట్టుకోలేకపోయారు. దేవుని జోక్యం నెహెమ్యా జీవితంలో నిట్టూర్పుతో, భయంతో ప్రారంభించిన పని సంతోషంతో ముగిసేటట్టుగా చేసింది. ఇప్పుడు ఆ గోడలు చూసి యెరూషలేము వారు అందరూ నవ్వుకుంటారా? లేకపోతే పడిపోయిన గోడలు చూసినప్పుడు ఒకప్పుడు నిట్టూర్పుతో ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ నిట్టూర్పును ఆయన సంతోషదాయకంగా మార్చేశాడు. కాబట్టి ప్రతిసారి బైబిల్లో ఎంతమంది జీవితాలను మీరు చూసినా కూడా దేవుని జోక్యం వారి జీవితాల్లో ప్రతి పరిస్థితిని కూడా మార్చేసింది. యోబు జీవితంలో కానీ, దావీదు జీవితంలో కానీ, యోబు జీవితంలో దేవుని జోక్యం సంతోషకరంగా మార్చేసింది. దావీదు జీవితంలో దేవుని జోక్యం అతని జీవితాన్ని కూడా సంతోషకరంగా మార్చేసింది. చివరాఖరికి ఇలా చెప్పమంటారా? యేసుక్రీస్తు వారి జోక్యం పాపులమైన మన జీవితాలను కూడా సంతోషకరంగా మార్చేసింది. ఏ పాపి సంతోషంగా ఉండగలడు చెప్పండి? దొంగ ఇప్పుడు దొంగతనం చేసిన తర్వాత తన దగ్గర ₹1,00,00,000 ఉండొచ్చు, 2 కోట్లు ఉండొచ్చు. కానీ మనం ఖర్చు పెట్టినంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టగలడా ఫ్రీగా? వాడు 500 నోటు తీసుకెళ్ళి ఏదైనా షాపులో ఇచ్చాడు అనుకోండి, ఆ నోటుని క్యాజువల్గానే వాడు అటు ఇటు చూస్తే వీడికి ఏం భయం అని అంటే, ఒకవేళ ఆర్బీఐ వాళ్ళు నేను కొట్టేసిన నోట్ల తాలూకా నెంబర్లు రిలీజ్ చేశారేమో,
వీడు దాని కానీ సరి చూసుకుంటున్నాడేమో అన్న భయం. ఎక్కడైనా ఒక ₹1,00,000 తీసి అలా బయటికి ఇస్తే అసలు నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరన్నా అడుగుతారేమోనన్న భయం. మంచి వస్త్రాలు, మంచి బండి కొనుక్కొని బయటికి వెళ్తే అసలు వీడు సడన్‌గా ఇంత మార్పు ఎలా వచ్చింది? ఖచ్చితంగా వీడు ఏదో చేశాడు అని అంటారేమోనన్న భయం. కాబట్టి ఎప్పటికీ దొంగ, పాపి ఎప్పుడు సంతోషంగా ఉండలేరు. వాళ్ళ పాప భయం అనేది వెంటాడుతూనే ఉంటుంది. మీరు చూడండి, పాప భయం ఎలాంటిదనంటే చిన్నది ఏదైనా వచ్చిందనుకో నేను చచ్చిపోతానేమో, చచ్చిపోతే నా పరిస్థితి ఏమైపోద్ది? పాపిని ఎప్పుడు ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది, అది భయపెడుతూనే ఉంటుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జోక్యం మన జీవితాల్లో పాపంలో నుంచి సంతోషకరమైన జీవితాల్లోకి మనం అడుగుపెట్టేటట్టుగా చేసింది. దేవదూతలు ప్రభు పుట్టేటప్పుడు ఏమని చెప్పారో తెలుసా? మహా సంతోషకరమైన శుభవర్తమానము, ఇదిగో మీ కొరకు రక్షకుడు నేడు దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడు. మహా సంతోషం అంట. గొల్లలతో చెప్తున్నప్పుడు నిజంగా వాళ్ళు ఎంత సంతోషించుంటారు. అది వాళ్ళకే కాదు, ఈరోజు మనందరికీ కూడా చాలా సంతోషకరమైన వార్త. యేసుక్రీస్తు వారు ముందు కాలంలో మనం ఉన్నాం అనుకోండి, చాలా కన్ఫ్యూజన్ కదా, అసలు రక్షణ ఉందా మనకి లేదా, ఏం చెయ్యాలి? కానీ యేసుక్రీస్తు వారి తర్వాత కాలంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా రక్షణ నిశ్చయిత అనేది ఉంది. మహా సంతోషకరమైన శుభవర్తమానము నీ క్రియలతో, నీ పనితో సంబంధం లేకుండా యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన నిన్ను సదాకాలానికి నీతిమంతులుగా చేసే అవకాశం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పొందుకునే అవకాశం మనం కలిగి ఉన్నాం. అందుకని ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషించండి అని రాయబడి ఉంది. కాబట్టి మీకు మనుషుల నుంచి, ఆర్థిక పరిస్థితుల నుంచి, లేకపోతే సమాజం నుంచి, ఉద్యోగం నుంచి, పిల్లల నుంచి, అనారోగ్యం నుంచి ఎన్ని దుఃఖాలు ఏర్పడుతున్నా కూడా ఒకటి నమ్మండి, యోసేపు జీవితంలో దేవుని జోక్యం సంతోషంగా మార్చినప్పుడు, అబ్రహాం జీవితంలో దేవుని జోక్యం అతని జీవితాన్ని సంతోషమయం చేసినప్పుడు, హన్నా జీవితంలో దేవుని జోక్యం అతని జీవితాన్ని కూడా మార్చినప్పుడు, దావీదు, యోబు, యోసేపు ఇలా అందరి జీవితాల్లో దేవుని జోక్యం సంతోషంగా మార్చినప్పుడు ఖచ్చితంగా నా దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. కాబట్టి మేము ఈరోజు దుఃఖంతో విత్తామేమో, కానీ సంతోషంతో పంటను కోసుకుంటాం. అలాంటి దినాల్లోనికి మేము వెళ్ళబోతున్నాం. ఈరోజు ఖచ్చితంగా మమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరికి వీళ్ళు ఇంత బాధలో ఉన్నారంటే అని అనిపించచ్చేమో, కానీ మాతో పాటు సంతోషించే దినాలకు మీరు సిద్ధపడండి అని చెప్పండి. ఆ ప్రేమ విందుకు మీరు సిద్ధపడండి అని చెప్పండి. ఎందుకంటే ఖచ్చితంగా శారా గర్భం దాలుస్తుంది. శారా తనకన్నా పిల్లలను బట్టే సంతోషిస్తుంది తప్ప తన దాసి పిల్లలను బట్టి ఆమె సంతోషించలేదు. ఆమెకు అది త్వరగానే తెలిసింది, నా దాసి పిల్లలను బట్టి నేను సంతోషించలేనన్న సంగతి. కానీ దేవుడిచ్చే నవ్వు వేరొకరి ద్వారా సంతోషించే ఆర్టిఫిషియల్ అయింది కాదు. దేవుడిచ్చేది సొంతంగా నీలో నుంచి ఏది కలిగితే నువ్వు సంతోషించగలవో దాని ద్వారానే దేవుడు నీకు సంపూర్ణమైన సంతోషాన్ని ఇస్తాడు. మీకు తెలుసా, దేవుని దగ్గరంట దుఃఖానికే చోటు లేదనంట. మీరు ప్రకటన గ్రంథంలో పరలోకం గురించి చదివేటప్పుడు అక్కడ ఏడుపు, నిట్టూర్పు, బాధ, దుఃఖమునకు అక్కడ ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది అని రాయబడింది. ఇంకా ఎన్నటికీ వారు దుఃఖించరు అని రాయబడింది. అంటే దేవుడుండే లోకం సంతోషకరమైన లోకం. ఆ లోకం మనం ఇక్కడ అనుభవించాలంటే విశ్వాసం మూలంగా జీవిస్తే ఖచ్చితంగా ఆ లోకాన్ని మనం ఇక్కడ అనుభవించగలుగుతాం. కాబట్టి నీ నిందను, నీ నిట్టూర్పును, నీ స్థితిగతులు అన్నిటినీ కూడా నాట్యముగా మార్చే దేవుడు ఆయన. ఆయన ప్రతిదాన్ని కూడా నీ కన్నీటిని నాట్యముగా చేయగలిగిన వాడు ఆయన. కాబట్టి ఆయన యందు నిరీక్షణ ఉంచు. ఆయన ఒక్కసారి జోక్యం చేసుకుంటే, కాబట్టి నీ ప్రతి విజ్ఞాపన ఆయన దగ్గరే పెట్టు. దేవా, నా కన్నీటిని నువ్వు నాట్యంగా మారుస్తానన్నావు కదా, నేను ఎదురు చూస్తున్నాను. ఇదిగో నా పరిస్థితుల్లో ఈ పరిస్థితి నన్ను చాలా దుఃఖపరుస్తుంది, దాన్ని నువ్వు ఖచ్చితంగా నువ్వు మార్చగలిగిన వాడివి నేను విశ్వసిస్తున్నాను. ఒకరోజు నా సమకాలికలందరినీ నేను పిలుచుకుని, ఇదిగో నాతో పాటు సంతోషించండి, అవునా, నాతో పాటు సంతోషించండి, నేను పోగొట్టుకున్న నా కుమారుడు నాకు తిరిగి దక్కాడు. నేను ఇంక ఇది జరగదేమో అని అనుకున్నాను, నా దేవుడు మరలా దాన్ని జరిగించాడు.
నాతో పాటు సంతోషించండి. అవునా? తప్పిపోయిన కుమారుడు గురించి తన తండ్రి ఇదే అన్నాడు కదా! అందరూ కలిసి నాతో పాటు సంతోషించండి. ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బతికాడు, తప్పిపోయి దొరికాడు అని. మనం కూడా ఇంకా మన జీవితాల్లో ఇంక ఇది జరగదేమో అని అనుకున్న ప్రతి పని కూడా దేవుడు జరిగించినప్పుడు మనం ఇలాగే చెప్పగలుగుతాం. ఏమని? నాతో పాటు సంతోషించండి. ఒక కృతజ్ఞతా కూడిక ఎందుకు కలిగి ఉండాలనంటే, దేవుడు చేసిన మేలును ఖచ్చితంగా ఆ సంతోషాలను అందరితో మనం పంచుకోవాలి. కృతజ్ఞత కూడిక పెట్టేటప్పుడు ఖచ్చితంగా సాక్ష్యాన్ని పంచుకోవాలి. ఏంటి? నాతో పాటు మీరందరూ సంతోషించండి. నా జీవితంలో దేవుడు జోక్యం చేసుకొని ఈ కార్యాన్ని చేశాడు అని. ఎప్పుడైతే మనం పొందుకున్న దానికి కృతజ్ఞత కలిగి లేమో, అది కృతజ్ఞతాహీనులుగా మనల్ని ఉంచుతుంది. మరొక కార్యాన్ని పొందుకోవడానికి మనల్ని దూరపరుస్తుంది. కాబట్టి ప్రతి శుభవార్తను నలుగురితో పంచుకోండి. అవునా? కా ఆహ్, పోగొట్టుకున్న నాణెం దొరికినప్పుడు ఆమె కూడా ఏమనంది? చుట్టుపక్కల వారిని పిలిచి నాతో పాటు సంతోషించండి, పోగొట్టుకున్న నా నాణెము దొరికింది అని చెప్పింది. కాబట్టి నీ బాధను దేవునితో పంచుకోండి. మీ సంతోషాన్ని ప్రజలతో పంచుకోండి. మీ బాధను ప్రజలతో పంచుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ మీ బాధను దేవునితో పంచుకోండి. కానీ నీ సంతోషాన్ని మాత్రం ఒక టీ షాప్ దగ్గర ఇలా చదివాను నేను. టీ నచ్చకపోతే నాతో చెప్పు, నచ్చితే నలుగురితో చెప్పు అని. ఎందుకు? మన రివర్స్ ఫార్ములా మనది. ఎందుకు? ఏమని చెప్తాం మనం? నచ్చకపోతే నలుగురితో చెప్తాం, నచ్చితే కనీసం వాడితో కూడా చెప్పం. వాడు ఇలా రాశాడు, నచ్చకపోతే నాతో చెప్పు, ఎందుకనంటే నేను సరి చేసుకుంటాను. నచ్చితే నలుగురితో చెప్పు, అది నా వ్యాపార వృద్ధికి సహాయపడుతుంది. దేవుడు కూడా చెప్తున్నాడు, నీ దుఃఖాన్ని దేవునితో చెప్పు, నీ సంతోషాన్ని నలుగురితో చెప్పు, దేవుడు మహిమపరచబడతాడు. ఖచ్చితంగా అటువంటి దినాల్లోనికి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. హన్నా ఎదురు చూసింది, దేవుడు మాట ఇచ్చాడు. ఆనాటి నుంచి ఆమె దుఃఖం మానేసింది. ఎందుకనంటే, నేను నలుగురితో చెప్పుకునే దినం రాబోతుంది అని, నలుగురితో సంతోషించే దినం రాబోతుంది అని. వాడు నిరీక్షణతో ఎదురు చూడండి. దేవా, నేను నా బంధువులతో, స్నేహితులతో, సంఘంతో సంతోషించే దినాల్లోనికి నన్ను నడిపించబోతున్నావు. ఖచ్చితంగా నేను ఒక గొప్ప సాక్ష్యాన్ని గురించి నేను చెప్పబోతున్నాను. నా సంతోషాన్ని నేను నలుగురితో పంచుకోబోతున్నానని ఒక నిరీక్షణతో మీరు ఉండండి. మీ దుఃఖం మొత్తం ఆయనతో చెప్పండి. మీ సంతోషాన్ని మొత్తం సమాజంతో, సంఘంతో చెప్పండి. దేవుడు అప్పుడు నిజంగా ప్రహర్షిస్తాడు, మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాడు. ఎప్పుడైతే మీ సంతోషాన్ని దేవుని కొనియాడేటట్టుగా మీరు ఉంటారో, దేవుడు మరిన్ని కార్యాలు మీ జీవితంలో చేసుకుంటూ వెళ్తాడు. కాబట్టి ఉదయకాలం ఒకటే చెప్తున్నాను, నీ దేవుడు నీ నిట్టూర్పును కూడా సంతోషంగా మార్చగలిగిన దేవుడు, నీ జీవితంలో నవ్వు కలగజేయగలిగిన దేవుడు. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు సంతోషంగా నవ్వుతూ ఉండాలనే కదా కోరుకుంటారు. ఇంటికి రాగానే కుమార్తె ముఖం ఒక వేరుగా కనబడితే ఫస్ట్ అడగాలనుకునేది ఏంటనంటే ఏమైంది అని. సాధ్యమైనంత వరకు అది తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఏదో ఒక ఓదార్పునిచ్చేటట్టుగా వారు మాట్లాడతారు. నీ దేవుడు కూడా ప్రతి ఉదయం కూడా నేను చూసినప్పుడు చాలా ప్రభువునందు నువ్వు చాలా సంతోషించాలని కోరు. అన్నీ ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ నిన్నేమి చేయలేవు. అన్నీ మార్చివేస్తాడు దేవుడు. అన్నిటినీ కూడా తుడిచివేయగలడు ఆయన. ఆయన ఒక్కసారి జోక్యం నీ జీవితంలో అన్నిటినీ కూడా మార్చేంత బలమైంది. కాబట్టి ఆలోచించండి, నిరీక్షించండి. రాబో కాలంలో ఒక్కొక్కరు నలుగురితో పంచుకోవాలి ఏంటనంటే మన సంతోషాన్ని. ఒక్కొక్క కృతజ్ఞతా కూడికగా అవన్నీ మారిపోవాలి. సమాజం ముందు నా దేవుడు నా జీవితంలో జోక్యం చేసుకుని ఇంత గొప్ప కార్యం చేశాడు అని మనం పంచుకునేటట్టుగా ఆ సాక్ష్యానికి దయచేసి సమయం ఇవ్వండి. ప్రజలు భోజనాలకు కంగారు పడతారు, అన్నిటికీ కంగారు పడతారు, కానీ మీ నోట నుండి ఆ సంతోషకరమైన కృతజ్ఞత మాట దేవుడు వినాలనుకుంటున్నాడు. అది మీరు చెప్పినప్పుడు, అది మీరు మాట్లాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇంకా సంతోషించి ఇంకా మీ జీవితంలో పనిచేయడానికి ఆయన ఇష్టపడతాడు. అటువంటి కృప మన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకే నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇక్కడ అందరి హృదయాలను, అందరి జీవితాలని దేవుడు ఆ వాగ్దానంతో కూడిన సంతోషంతో నింపునుగాక. ఒకానొక రోజు ఎల్లప్పుడూ కూడా మన సంతోషించే స్థితి, ప్రతిసారి కూడా సాక్ష్యంలో సంతోషకరమైన స్థితులను పంచుకునే వారంగా దేవుడు మనల్ని నిలవబెట్టుకుందుగాక. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, కృపగలిగిన మా దేవ, ఈ ఉదయకాలం
నేను నిజంగా మీరు శారాతో మాట్లాడినట్టుగా నీ నవ్వును నేను, నీ నిట్టూర్పును నేను సంతోషంగా మారుస్తాను అని అన్నాతో మాట్లాడినట్టుగా నీ దుఃఖాన్ని నేను ఆనందంగా మారుస్తాను అని మీరు మాతో మాట్లాడారు. నిజంగా మేము కూడా మీ ఎదుటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రజలు మా మా బాధలు, మా గోడు విని అయ్యో అనొచ్చు, ఏం చేయలేము అని చెప్పొచ్చు, కానీ మీరు స్పందించేవారు. నేను మీ దగ్గర మా విజ్ఞాపనలు పెడుతూ ఉన్నా. మా దుఃఖాన్ని సంతోషంగా మీరు మార్చిపోతున్నందుకే, ఇప్పటికే దానికి వెల చెల్లించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా సంతోషాన్ని నలుగురితో పంచుకునే దినాల్లోనికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన ప్రియులందరి జీవితాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో చెల్లించిన వెలను బట్టి సంతోషం కలుగునుగాక అని, ఆ వెలను బట్టి సమాధానము కలుగునుగాక అని ప్రార్థిస్తూ నీ కృపను కోరుకుంటూ, ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు నింపిన సంతోషాలను బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి ఈ మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.